సార్ 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 ఇది రాయే సార్, ఇది రాయి. ఆగేస్తే వెళ్ళొచ్చుగా. సార్, పందెంలో గెలిచే కోడినే ప్రాణాలతో ఉంచుతారు సార్. పనికి రాదు అని తెలిసిన మరుక్షణమే కోసి కూర వండుతారు సార్. ఇక్కడ నాది సేమ్ సిచ్యువేషన్ సార్. వంట చేయలేనని తెలిసిందా నన్ను పార్ట్లు చేస్తారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్. ప్రయత్నిస్తాను. నేనేమన్నా కళ్ళకు గంతలు కట్టి ఉట్టు కొట్టమన్నానా ప్రయత్నించడానికి? ఈ ఢిల్లీని మీరే కాపాడాలి. అయినా ముంబైలో ఉంటూ ఆ పేరేంట్రా ఢిల్లీ అని? మీకు నచ్చలేదంటే మార్చేద్దాం సార్. బీహార్, అస్సాం, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ ఇలా మీకు నచ్చిన పేరుతో పిలవండి సార్. కానీ ఈ గుట్టు మాత్రం బయట పెట్టకండి సార్. సరే, నువ్వు ఒక పని చేయి. ఇక్కడి నుంచి నడుస్తూ 5 కిలోమీటర్ వెళ్ళావంటే అక్కడ ఒక బాయ్ కొట్టు ఉంటుంది. అక్కడ ఒక మటన్ బిర్యానీ తీసుకో. అట్నుంచి రైట్ కట్ చేసావు అనుకో, కంపు కొట్టే పందులు సందా. ఇలా ముక్కు మూసుకోకుండా వెళ్తే అక్కడ ఒక సేటు వేడి వేడి జిలేబీలు అమ్ముతూ ఉంటాడు. అవి తీసుకొని ఒక 1/2 కిలోమీటర్ నడుస్తూ వెళ్ళావు అనుకో, ఒక పిల్లాడు గొడిగెట్టుకొని మీటాపాన్ కట్టి అమ్ముతూ ఉంటాడు. వీటన్నిటిని 5 నిమిషాలు తీసుకురావాలి. సరేనా? సార్ 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 ఒక్క 5 నిమిషాలు టైం ఇచ్చారంటే పులిహోర కట్టుకుని వెళ్ళిపోతాను సార్. మీరు చెప్పినవన్నీ ముంబై ట్రాఫిక్ లో తీసుకురావడానికి 2.5 రోజులు అవుతుంది సార్. మీరు నాతో బాగా ఎక్సకాలు ఆడుతున్నారని అర్థమైంది సార్. బిర్యానీ తిన్న నోటితో ఎవడో జిలేబీ తిండు. ఎంత డిఫరెంట్ టేస్ట్ అనుకున్నా అదే నోటితో మిఠాపాన్ తినడు సార్. సరే, మీ నోరు మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది మెక్కండి, నేను వెళ్ళొస్తాను సార్. సార్, ఇలాంటి అధవేషాలు చాలా వేశాను కదా సార్, మర్చిపోయాను. 5 నిమిషాలు వచ్చేస్తాను సార్. చెప్పు. నాది చాలా చిన్న ప్రపంచం. నాకంటూ ఎవ్వరూ లేరు. తనని నేను కలిసేంత వరకు. తను వచ్చాకే నా జీవితం అందంగా మారింది. తనని ఎందుకు కలిశాను? తను నా కోసమే పుట్టింది. తన పేరు అంజనా. ఆచారండి, తప్పకుండా వేరే గెలుస్తారు. ఓకే బెస్ట్. నీ ఒక్కో పంచులు నువ్వు గెలవాలనే డ్రీమ్ కనిపించింది. ఈ నేషనల్ గేమ్స్ అవి లడ్డూ తిన్న ఈజీగా గెలుస్తావు. తర్వాత ఏముంది, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్. మైక్ అవన్నీ జరగాలంటే రేపు జరగబోయే సెలక్షన్స్ లో నేను సెలెక్ట్ అవ్వాలి. అందులో నాకు డౌట్ లేదు. కానీ ఇంకో డౌట్ ఉంది. ఏంటి డౌట్? నాకు తెలియకుండా ఇంకెవరి దగ్గర కోచింగ్ తీసుకుంటున్నావా? మైక్, ఏంటి మైక్, మీరు హనుమంతులు లాంటి వారు. మీ బలం మీకే తెలీదు. అది ఇప్పుడు చెప్పకమ్మా. రేపు గెలిచి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మర్చిపోకుండా చెప్పు, ఇతనే మైకు, నా గురువు, మొత్తం అంతా నేర్పించింది నేనేనని చెప్పు. ఈ మ్యాటర్ పబ్లిసిటీ చేసి నా బాక్సింగ్ అకాడమీని డెవలప్ చేసి ఈ వైజాగ్ సిటీలో ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని హ్యాపీగా సెటిల్ అవుతాను. All the best, Anjana. Bye, Manju. Thank you. Come on, go. ఎక్కడున్నావురా? నేను ఇంట్లో ఉన్నాను గురు. బయలుదేరకుండా ఏం చేస్తున్నావురా? అదే నేను ఆమ్లెట్ వేస్తున్నాను గురు. ఫ్లైవేట్ కేటగిరీ మొదలెట్టేసారు బాగా. ఈ టైంలో హాఫ్ బాయిల్ ఆమ్లెట్ అంటూ నీ కేటగిరీ బాక్సర్స్ అందరూ వచ్చారు. ఇడియట్. వచ్చేస్తాను, టెన్షన్ అవ్వకు. Oh my సారీ God. సారీ, చూడలేదు, తెలియక గుద్దేశాను. సారీ. Hey, ఆగు. Hey, idiot. కళ్ళు కనిపించట్లా? This is ridiculous. కొంచెం కూడా సెన్స్ లేదా నీకు? నా లక్ష్యం, నా కళ అంతా. అల్లల్లల్లో, అట్టతో చేసిన మామూలు బొమ్మకి ఇంత బిల్డప్ అవసరమా? What? బొమ్మ ఎలా? దిస్ ఇస్ అ మోడల్ హౌస్. మినియేచర్ అంటే ఏంటో తెలీదా ఇలా నీకు? చూడండి, మీ సోదినే టైం నాకు లేదు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను, అప్పుడు చెప్పండి ఈ మినియేచర్ సిగ్నేచర్ల గురించి. How dare you talk to me like that? నేను ఒక ఆర్కిటెక్ట్. ఈ రోజు 10ంటికి మార్క్ బిల్డర్స్ లో నాకు ఇంటర్వ్యూ ఉంది. నా ప్లాన్ సెలెక్ట్ అయితే నన్ను అపాయింట్ చేస్తారు. నా కెరియర్ ని పాడు చేసావే. హలో హలో, ఊరుకోండి. అయ్యో, నా పరువు పోతుందండి. చూడండి, ఇది నా తప్పేనండి. ఏడవకండి. మీరు మార్క్ కంపెనీలోనేగా ప్రెసెంటేషన్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు. మీరు బయలుదేరండి, నేను ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను. వీటన్నిటిని అతికించి తీసుకొస్తాను. ప్లీజ్ అండి, ప్లీజ్. పికప్ 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 యు బాగా తీరా రేయ్.
సంజు లేదు, నెక్స్ట్ నన్నే పిలుస్తారు. నాకు భయంగా ఉంది. 8x6 డబుల్ డోర్. ఓకే అమ్మయ్య. వచ్చేసాను. కరెక్ట్ టైంకి వచ్చావు. టైం చూసారా సూపరా, ఎలా ఉంది? అయ్యో, కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. అయ్యో కిచెన్ మారిపోయిందండి. అయ్యో, అన్ని తప్పుగా. దిస్ ఇస్ నాట్ మై ప్లాన్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇదంతా నివ్వలే. టంగా దొరికిపోయానే. కొంచెం గుద్దేసి సరే, మోడల్ సరే. హౌస్ ఏదో అర్జెంట్ అతికించి తీసుకొచ్చానండి. చూపిస్తే నన్ను అడ్జస్ట్ అయిపోండి. డెఫినెట్గా సెలెక్ట్ చేయి. నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఈ ప్లాన్ ని చూపిస్తే కన్ఫర్మ్ గా నాకు పిచ్చి అనుకుంటారు. ఇది వాళ్ళు వర్కౌట్ అనకండి, అవ్వదు. మీరు రండి రండి చెప్తాను. Heavyweight category, Arjun and Shah. ఎంత పని చేసావు బాగా. వాట్ ఈస్ దిస్? కార్ పార్కింగ్, కిచెన్ రెండు ఫస్ట్ ఫ్లోర్ లో. ఎనీ కన్ఫ్యూషన్? ఎస్ కన్ఫ్యూజన్. నో కన్ఫ్యూజన్ సార్. వీ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్. సార్ ఈ ప్రాజెక్టు ఏ ఏరియాలో రాబోతుంది సార్? దొండపర్తి, దొండపర్తిలో ఎక్కడ సార్? మహావీర్ నగర్. మహావీర్ నగర్. అది బేస్ చేసుకుని సార్ ఈ మోడల్ హౌస్ చేసాం. సార్ ఆ ఏరియాలో వర్షం పడితే 7 అడుగుల దాకా నీళ్ళు వస్తాయి. ఫైబర్ బోట్ లోనే సార్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి లాడ్జ్లకు వెళ్లాల్సిందే, లేదా నీళ్ళు ఇంకిపోయే వరకు అందరూ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండాలి. అందుకే కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే అందరూ అక్కడే ఉంటూ వండుకొని తిని జాలీగా సంతోషంగా ఉండొచ్చు కదా. వర్షం నీళ్ళకి కార్ ఇంజిన్ ఏమవుతుంది? చెడిపోతుంది. అందుకే సార్ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో. యూనో శోభన్ బాబుస్ మూవీ పిచ్చి మహారాజు. హే కుర్రదానా వెర్రిదానా నువ్వెందుకిలా నన్ను వదలకిలా తరువుకొస్తావు. దిస్ ఇస్ శోభన్ బాబు స్టైల్. సార్ అందులో కార్ పార్కింగ్ ఎక్కడో తెలుసా సార్? ఫస్ట్ ఫ్లోర్ లో. అంత అడ్వాన్స్ గా థింక్ చేశారు. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే రోజు ఉదయాన్నే 5 నిమిషాలు యూజ్ చేసే టూత్ పేస్ట్ బిజినెస్ లో కలర్ మారుస్తున్నారు, డిజైన్ మారుస్తున్నారు, సైజ్ మారుస్తున్నారు. జీవితాంతం ఉండబోయే ఇల్లు మరది స్పెషల్ గాను సెక్యూర్ గాను ఉండాలి కదా. అందుకే మేడం బాగా కష్టపడి ఆలోచించి ఈ డిజైన్ ప్లాన్ చేశారు కదా మేడం. 7, 8, 9, 10. గురు గురు నేను ఎందుకు హే, నీ ఐడియా వర్కౌట్ అయింది. రేపు మార్నింగే వచ్చి అపాయింట్మెంట్ లెటర్ తీసుకోమన్నారు. నేను నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ లేదో తిట్టేశాను, మర్చిపోండి. ఐఎమ్ సారీ. ఇంత పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వాలన్నదే నా డ్రీమ్. కంగ్రాట్స్ చెప్పరా? కంగ్రాట్స్. నేషనల్ లెవెల్లో బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలన్నదే నా కల. దానికి సెలక్షన్స్ ఇవాళే జరిగాయి. అక్కడికి వెళ్ళే తొందరలోనే మీ మోడల్ హౌస్ని తెలియ గుద్దేశాను. సెలక్షన్స్ అయిపోయాయట. నేను టైంకి వెళ్ళకపోవడం వల్ల నా పేరు లిస్ట్లోంచి తీసేశారు. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక సారీలు ఎందుకు, అంతా అయిపోయింది. నో, అన్ని ప్రాబ్లమ్స్కి ఏదో ఓ సొల్యూషన్ ఉంటుంది. రా వెళ్దాం. సెలక్షన్ ఓవర్, ఛాన్సే లేదు. ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వనని అనిపించింది, కానీ మ్యాజికల్ గా సెలెక్ట్ అయ్యాను. అట్లీస్ట్ లెట్స్ ట్రై. నా కోసం రా.